మీటింగ్స్ ద్వారా వాక్యం అందిస్తుండగా మీరు నాకు తోడుగా ఉండి బిడ్డలతో మాట్లాడమని ఈ ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 144వ కీర్తన 12వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది. దావీదు మహారాజు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. ఎందును బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడంటే దేవుడు ఆయనను ఎంతగానో దీవించాడు. మరి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, సంతానమునిచ్చాడు. దానిని బట్టి దేవుని దావీదు మహారాజు స్తుతిస్తూ ఉన్నాడు. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే దావీదు మహారాజుకి దేవుడు ఎన్నో ఇచ్చాడు, కానీ ప్రత్యేకంగా కుమారుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వాక్యంలో చూస్తే మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధుల్లో చొరబడుటైనను ఉరుకులెత్తటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ దావీదు మహారాజు యొక్క దర్శనం, మా కుమారుడు దేవుడు ఇచ్చినటువంటి సంతానం ఎలా ఉన్నారో చూడండి. యవ్వన కాలంలో ఎదుగుచున్నటువంటి మొక్కల వలె ఉన్నారు. మొక్కలు ఎదిగేటువంటి మొక్కలు మంచి బలము కలిగి, శక్తి కలిగి, మంచి ఉత్పత్తిని ఇవ్వడానికి, మంచి పండ్లను ఇవ్వడానికి అవి సిద్ధంగా ఉంటాయి. ఆ విధంగా దేవుడిచ్చినటువంటి బిడ్డలు తన యొక్క సన్నిధిలో వాడబడడానికి సిద్ధముగా ఉన్నారని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 144వ కీర్తన ప్రారంభంలో దేవుని దావీదు మహారాజు స్తుతిస్తూ ఉన్నారు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఈ విధంగా స్తుతిస్తూ దేవుడే తన చేతులకు యుద్ధము నేర్పాడని, మరి ఆయన అన్ని విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన కుటుంబంలో, తన జీవితంలో దేవుడు అనేక విధాలుగా అద్భుతములు చేసి ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది యవనస్తులు దేవుడు ఏ విధంగా వారి యొక్క జీవితాలను మార్చాడో ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. మరి సామాన్యంగా ఉన్నటువంటి దావీదు, గొర్రెలు కాచుకునేటువంటి దావీదును గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. యవన ప్రాయములో దేవుడు ఎంచుకున్నాడు దావీదును. ఎందుకని దేవుడు ఎంచుకున్నాడంటే దావీదు యొక్క బలమును బట్టి కాదు, శక్తిని బట్టి కాదు. మరి ఆయన దేవుని యొక్క పిలుపు ఎవరికి ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిని గొప్ప రాజుగా అభిషేకించాడు. ఈ విధంగా దేవుడు తన జీవితంలో రాజుగా చేసిన తర్వాత ఆ గొర్రెలను బట్టి, మరి పశువులను బట్టి, మరి మేడమెద్దులను బట్టి, కొట్లను బట్టి, ధాన్యమును బట్టి, సర్వ సంపదలను బట్టి, మరి బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ తన కుమారులు ఎదిగిన మొక్కల వలె తనకు అన్ని విధాల ఉపయోగపడుతున్నారని, తన సేవలో వినియోగించబడతారని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఒక నగరము సుందరముగా ఉండాలంటే ఏ విధంగా మరి ఒక మేడ, ఒక రాజ్యభవనంతో నగరము ఏ విధంగా అందముగా ఉంటుందో తనకు దేవుడిచ్చినటువంటి కుమార్తెలు కూడా అంత అందముగా, మరి జ్ఞానముతోనూ తెలివితేటలతోనూ ఐశ్వర్యంతోనూ వాళ్ళందరూ కూడా దేవుని సేవలో వినియోగించబడడానికి సిద్ధముగా ఉన్నారని మరి దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి పౌలు గారిని ఆశీర్వదించి దేవుడు మరి యవనస్తులను, మరి వారికి ఇచ్చేటువంటి యవనస్తులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క సన్నిధిలో వాడబడడానికి వాళ్ళు ఎదుగుచున్నటువంటి మొక్కల్లాగా మరి వాళ్ళ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. దేవుడు ఈ ప్రాయంలో వారిని ఇంకా తన సేవలో వాడుకోవాలని మరి ఈ రోజున మరి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. మరి దీర్ఘాయుష్ని ఇస్తానని చెప్పేసి, నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయుష్ని ఎందుకు ఇస్తాడంటే మనుషులు తమ యొక్క జీవితంలో నీతిగా జీవించాలని మన యొక్క ఆయుష్ను దేవుడు పెంపొందిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదవండి.
నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు నీవు జీవించు సంవత్సరములు